ఈ రోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. వంట అద్దరు కొట్టేసావు. ఇగో రేపు పొద్దున్న 5 గంటల ఫస్ట్ బస్ కి నేను క్యాంప్ వెళ్తున్నాను. వారం రోజుల పాటు ఇంట్లో ఉండను. ఏమండి వారం రోజులు మీరు ఇంట్లో ఉండరా అండి? కరెంట్ తీగ తగిన కాకిలే టప్పి టప్పి కొట్టుకోకూడదు, అసహ్యంగా ఉంటుంది. పొద్దున్న నేను వెళ్ళాలి కదా, తొందరగా పడుకో, డిస్టర్బ్ చేయకూడదు. ప్లీజ్ ప్లీజ్ కమాన్ డార్లింగ్, నిద్ర వచ్చేస్తుందా? ఎవడో ఈ టైంలో తలుపు కొట్టండి, వెళ్ళి చూడు చూడు, ఎవడో చూడు. ఏ మామా, నువ్వేంటి ఈ టైంలో వచ్చేయండి? ఏం లేదా, సిటీలో చిన్న పని ఉంది. చిన్న పని ఉందా? అది చూసుకుంటా పో, వెళ్ళి. అది కాదురా, చీకటి అడిపోయింది కదా, మీ ఇంట్లో తల దాచుకున్నావు అని వచ్చా. తలకాయ పెట్టి వెళ్ళిపో. తలకాయ పెట్టి దాచుకున్నాను. పెద్ద కవిత్వాలు అవి చెప్పక నా దగ్గర. ఈ ఊరు వచ్చాను, అప్పనంగా మీ ఇంట్లో తిని పడుకుంటాను బేవారసుగా అని చెప్పు. ఇక్కడ పడుకుని వెళ్తావు అంతే కదా. ఇల్లు అనుకున్నావా లాడ్జీ అనుకున్నావా? ఊర్లో పోయిన లాడ్జీ ఉంటే వెళ్ళి లాడ్జీలో పడుకో. ఆల్రెడీ రాజుకి వెళ్ళాను రా, అది బాగా బిజీగా ఉంది. ఎంత మనూరోడు కదా, దాచుకుని వచ్చాను నేను. మనూరోడు అంటున్నారు కదా, ఇంట్లో ఉంచేద్దాం. సర్లేరా, మనూరోడు అంటున్నావు కాబట్టి పడుకుని వెళ్ళిపోతా. ఎట్లా పొద్దున్న 5 గంటలకు వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను 4 గంటలకు వెళ్ళిపోతాను. అది మళ్ళీ మేము క్యాంప్ డిస్టర్బ్ చేయకూడదు. ఓకేరా బాబు, ఇలా పడుకో, వెళ్ళు. డిస్టర్బ్ చేయకూడదు, పొద్దున్నే వెళ్ళిపోవాలి. కల్లో కూడా సాపెక్తాను అనేసి. రే ఏంటి మర్చిపోయాను, నాకు చిన్న అలవాటు ఉందిరా బాబు. ఏంటి? నిద్రలో నడిచే అలవాటు. అది అలవాటు కాదురా బాబు, దిక్కుమాలు జబ్బు. దాంతో జాగ్రత్తగా డాక్టర్ చూపించుకో. దాని గురించి వచ్చాను ఇక్కడికి. చూపించుకో, తొందరగా వెళ్ళి పడుకో, వెళ్ళు. సరేలే అయితే వేసుకో. నిద్ర పట్టి సావట్లేదురా బాబు. ఎక్కడ పడుకోవాలి తెలియదురా నీకు? నిద్రలోనే చాలు కాబట్టి వదిలేస్తారు. వెళ్ళి వెళ్ళి అక్కడ పడుకోపా. Lucky fellow. Selfie, selfie. వచ్చాడు వచ్చాడు.
ఏం జరుగుతుంది ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు. నువ్వెవరు అదమతి? నేను ఇంటి ఓనర్ని, ఇది మా ఆవిడ, అది మా ఫ్రెండ్. సిగ్గులేదు నీకు? మగడమేనా? మీ ఆవిడ పక్కన ఈడు పట్టుకుంటున్నారా? నాకేమో కన్ఫ్యూజ్ వస్తుంది. ఎవరికి మొగుడు, ఎవరికి ఎవరికి పెళ్ళా నాకు అర్థం కావట్లేదు. బుద్ధి జ్ఞానం ఉందా లేదురా? చిన్నటి ఫ్రెండ్ అని మా ఊరు వాడే కదరా, ఇంటికి వచ్చి పడుకోబెట్టాను. నీ ముందే చెప్పాను కదా నాకు నిద్రలో అయితే అలవాటు ఉందని. సార్ ముందే చెప్పాడు సార్. సిగ్గులేదు? నీ పిల్లకి సిగ్గులేదా? అసలు నీ పిల్ల అంటే లేపుకొచ్చావా? అడుగురా. జ్ఞానం ఉందా లేదే? ఇన్నేళ్ళు నా పరుగుని ఎలా కాపాడుకున్నానే? నా పరుగుని ఇప్పుడు బజార్కి ఇచ్చేస్తావా? ఏమనుకుంటున్నావే? ఆపు ఆపు. ఆ పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి మన పరువు ఇలా పరిచిందే. ఆయన 10 మందికి ఇచ్చేస్తాం, నా పరువు ఏం కావాలి? ఆ పెద్ద ఆయన ఇంట్లో అడగవయ్యా అడుగు. ఆ పెద్ద ఆయన గుండె ఎంత బాగా. మీరు ఎవరు పెళ్ళవాళ్ళ? వీడిని అడుగుదా? నీ పెళ్ళ పక్క ఎట్లా ఉన్నారా? ఆ చింపని నీకు ఆ దిక్కుమాలను జబ్బు ఉందనుకోరా, పోయి మా ఆవిడ పక్కనే పడుకోవాలా? ఆ పెద్ద ఆయన ఎంత నా పరువు అంతా ఎప్పుడో కూల్చేశారు. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడాను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. అమ్మో చిచ్చి, నేను ఈ గొంపలో పడుకున్నానని అందరూ తెలిస్తే నా పరువు పోతుంది. చిచ్చి నేను కూడా చిచ్చి, మా ఆయన లేని ఇంట్లో నేను కూడా ఉన్నాను. నేను కూడా వెళ్ళిపోతాను. ఏం కొంప ఇది? ఈ దరిద్రమైన కొంప నేను దొంగతనానికి వచ్చానంటే నా పరువు ఏం పోతుంది? చిచ్చి నేను కూడా వెళ్ళిపోతా. చిచ్చి సార్ నమస్కారం అండి. మేడం నమస్కారం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనిషి పుట్టాక అందరికి కూడా ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుందండి. అదేంటంటే కొంతమంది జాతకాలతో సరిపెట్టుకుంటారు, ఇంకొంతమంది గత జన్మలో నేనేంటి, నెక్స్ట్ జన్మలో నేనేంటి. ఎందుకండి తెలుసుకోవడం? వాళ్ళు ఏదో చెప్తే మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి? అందుకే నేను ఏదో టైం మిషన్ అన్నట్టుగా జన్మల మిషన్ అని ఒకటి కొత్త కనిపెట్టా. ఏం లేదు, ఒక మనిషి తాలూకా ఇన్ఫర్మేషన్ అలా ఇచ్చేస్తే గత జన్మలో ఏంటి, దాని ముందు జన్మలో ఏంటి, ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి. ఎవరికి చెప్పలేదు, అనవసరంగా మీ దగ్గర నోరు జారేశాను. దయచేసి ఎవరికి చెప్పకండి సార్ ఈ విషయం మాత్రం, ప్లీజ్. ఏంటి ఎవరికి చెప్పొద్దు అంటున్నారు? అది ఏం లేదు, నెక్స్ట్ మంత్ నీకు నగలు, నెక్లెస్లు, వడ్డానాలు కొందాం అనుకున్నాను. ఎవరికి చెప్పకండి సార్, ఎందుకంటే అసలు రోజులు బాగోలేవు కదా, దొంగలు పడతారని చెప్పి చెప్తున్నా. అవునా? అబ్బో ఎప్పుడో కొన్నట్టు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నానండి? అయ్యో బాబాయ్, అయ్యో ఎప్పటి నుంచి అడుగుతున్నాను. వాషింగ్ మిషన్ కొనిపెట్టారు కదా. అది వాషింగ్ మిషన్ కాదే, జన్మల మిషన్.
అదేంటండి? నీకు అర్థం కాలేదు కదా, ఇప్పుడు చూడు ఒక్కొక్కటి అర్థం అవుతుంది. ఒక మనిషి తాలూకా ఇన్ఫర్మేషన్ అలా ఇచ్చావనుకో, అందులో నా గత జన్మని బయటకు వచ్చేస్తుంటాయి ఒక్కొక్కటిని. అవునా? సూపర్ అన్నమాట. ఎంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను చూడబోతున్నా. ఈ జన్మలో ఏం బేగలేకపోయారు, ఇంకా పోయిన జన్మ వచ్చే జన్మ అంట. అంచెలంచెలుగా వచ్చి కొడతాను ఏమనుకుంటున్నావు? ఒరే ఏరు బాబు, మీ అయ్యగారు ఏదో కనిపెట్టారంట చూడు. కనిపెట్టారా? ఈయన పిల్లలేసరికి కనిపెట్టను, మిషన్ ఏం కనిపెడతాడు? ఎందుకని అలా కొడతారు? నేను అంచెలంచెలుగా ఎదిగాను, ఇలాగ అంచెలంచెలుగా వచ్చి కొడతాను ఏమనుకుంటున్నావు? ఇప్పుడు చూడండి, గత జన్మలో నేను ఏమై ఉంటాను, ఈ జన్మలో నేను రాకెట్ రాఘవ్గా ఒక సెలబ్రిటీని అయ్యానంటే గత జన్మలో కూడా నేను పెద్ద సెలబ్రిటీని అయ్యి ఉంటాను. ఆ వాసనతో ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వీధులు ప్లయ్యాలని తెలీదా? వీధిలో కుక్కలన్నీ ఇంట్లోకి వచ్చేస్తుంటే చూసుకోవా నువ్వు? అది వీధి నుంచి రాలేదు, కనిపెట్టిన మిషన్ నుంచి వచ్చింది. అంటే ఏంటి? గత జన్మలో నన్ను పట్టుకుని కుక్క అంటావా నువ్వు? నేను అనడం ఏంటి తెలుస్తుంది చూడండి. మీ దిక్కుమాలిన మేనరిజం ఈ జన్మలే కాదు ఆ జన్మ నుంచి వస్తుంది. గత జన్మలో రాఘవా? ఇది విశ్వాసం. కాలు దించు. విశ్వాసానికి మారు పేరే కుక్క అంటే ఏమనుకుంటున్నావు? అందుకే ఆ విశ్వాసంతో నేను ఈ జన్మలో కూడా అప్పుడు డాబర్ మ్యాన్ అయినా ఇప్పుడు జెంటిల్ మ్యాన్ గా వచ్చాను. ఎంత జెంటిల్ మ్యాన్ అయినా గత జన్మలో డాబర్ మ్యాన్ కాబట్టి ఆ లక్షణాలు పోలేదు. ఈ జన్మకే మీరు దెబ్బ అయిపోయారు. గత జన్మలోనే నేను ఎంత విశ్వాసం ఉన్న కుక్కగా పుట్టానంటే దానికన్నా ముందు ఇంకెంత గొప్ప జన్మ అయి ఉంటుందని. అది పులి పులి రారా పులే బలి బలి అందాలని నీకే బలే ये कली 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 मेरी मसक्कले विला विला मनालिले चलो मल्ले. చూసావా నీ మొగుడు దానికంటే ముందు జన్మలో పులి పులి. అయ్యగారు పోయిన జన్మలో పులిరాజు అంటే అందరికి చెప్పుకోవే, గత జన్మలో నా మొగుడు పులి, గత జన్మలో నా మొగుడు పులి అని చెప్పుకో. అందరికి చెప్పుకో, ఏం పర్వాలేదు. ఇదిగో రాఘవ, వచ్చే జన్మ ఉంటుంటే నేను మళ్ళీ పుల్లాగే పుడతాను. రా రాఘవ, మనం కలిసి. వెళ్ళిపోతున్నావేంటి? వెళ్ళిపోక మానుతుందా? మీరు దిక్కుమాలిన పులిస్ కిట్ ఒకటి చేశారు కదా, అప్పటి నుంచి పుల్లని మిమ్మల్ని చూసి భయపడుతున్నాయి. ఈ జన్మలోనే నేను పుల్లా పుట్టానంటే అంతకంటే ముందు జన్మలో నేను సింహంలా పుట్టుంటాను, డౌటే లేదు. రాఘవ లయన్ సింహం. తోట మలుపు కాడ కొంగు బట్టి రాగాడే చూసి సైగే చేసి దూర చేశాడే. అమ్మగారండి, ఏంట్రా? ఎవరైనా కోతులు మనిషి వచ్చి విన్నానండి. ఈ పిలిపిత్ర గారు వంకాయలు పుట్టాడు అంటే పళ్ళు రాలిపోతాయి. మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి వచ్చే జన్మైనా సరే నాకు కావలసినట్టు నేను పుడతాను. వచ్చే జన్మలో నేను చప్పట్లు కొడితే జనాలు పారిపోవాలి, నన్ను చూస్తే భయపడిపోవాలి, నేను చెయ్యి చాస్తే డబ్బులు వర్షం కురవాలి. అలాంటి జన్మ నేను సెట్ చేసుకుని మరీ పుడతాను. ఎందుకంటే జన్మ జన్మల విషయం నా చేతిలో ఉంది కాబట్టి. చూడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతాడు. అమ్మగారండి, అయ్యగారు ఈ జన్మలోనే కాదండి వచ్చే జన్మలో కూడా చెక్కానండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, పళ్ళు రాలిపోతాయి. నేను చెప్పు, నువ్వెవరో రాంగ్ ఎంట్రీ అయ్యి ఉంటావు కదా ఇక్కడికి. నువ్వు నొక్కినట్టే కదా వచ్చాను. నేను నొక్కితే వచ్చావా? చిచి, ఏంటా మాటలు? చూసావా నేను చప్పట్లు కొట్టుకుని ఎలా భయపడుతున్నావో? అంతా నువ్వు అనుకున్నట్టే కదా వచ్చాను. సరేలే, జన్మలు ఏవైనా సరే అవి మన చేతుల్లో ఉండేవి కాదు. ఏ జన్మ ఎత్తినా మనం ఎలా ఉండాలో నిర్ణయించేది అంతా నాగబాబు గారి నిర్ణయం. దైవ నిర్ణయం అంటారుగా. నాకు రెండు ఒకటే. అమ్మ పొట్టాడు గోలి వేసాడు. పులి జన్మ కాదు, అన్ని జన్మలు నీ మీద దూసుకెళ్తాయి. ఎల్లండి రాడి మీదకి అందరూ కలిసి. అయ్యి బాబా, అమ్మగారండి. మిత్రులారా, కలవ కలిసి ఎన్నో జన్మల బంధం. ఒకసారి మనందరం కలిసి ఆడి పాడి పాట వేసుకుందాం రండి. జన్మ జన్మల వరమీ కలయిక బయట కొంగుని బదలను నేనిక పాల బుక్కల అల్లరి పిల్లతో శోభనం భలే వేడు. మిత్రమా, మనం వెళ్ళాల్సిన టైం అయింది. మనం వెళ్ళాల్సిన టైం ఏంటి? మీరు వేరే జన్మల నుంచి వచ్చారు కాబట్టి మీ టైం అయిపోయింది, మీరు వెళ్ళిపోండి. నేను ఎక్కడ మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చా కదా, నువ్వు రా మాతో.
నేను రాను రావాలి. మిత్రమా వద్దు, వద్దు. ఆయన్ని తీసుకెళ్ళొద్దు.